అందరికీ నమస్కారం అండి. టీచర్స్ ట్రాన్స్ఫర్స్ నందు ఎస్జిటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అన్ని ప్లేసెస్ను ఎంచుకుని తమ వెబ్ ఆప్షన్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పాఠశాల విద్యాశాఖ వారు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు తమ వెబ్ ఆప్షన్స్ను చాలా సులభతరంగా సబ్మిట్ చేయడం కొరకు వెబ్సైట్ నందు కొన్ని మార్పులను చేయడం జరిగింది. దాని కొరకై ముందుగా మీరు మీ యొక్క ట్రెజరీ ఐడి మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వెరిఫికేషన్ కోడ్ను కూడా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీపై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపించబడుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే అని క్లిక్ చేసినట్లయితే ఆ స్క్రీన్ మీద మొదట మీ వివరాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ టీచర్ 5వ కాలంలో చూసినట్లయితే ట్రాన్స్ఫర్ టైప్ కంపల్సరీ, అంటే ఒక కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నటువంటి ఉపాధ్యాయుని యొక్క స్క్రీన్ ఈ విధంగా ఉంటుంది అని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ గమనించినట్లయితే ప్లీజ్ సెలెక్ట్ ద టైప్ ఆఫ్ సబ్మిషన్ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ అక్కడ 2 ఐకాన్స్ను పొందుపరచడం జరిగింది. ఒకటి ఫైనల్ సేవ్, 2 పార్షియల్ సేవ్. మీరు కంపల్సరీలో ఉన్నారు, అనేక ఆప్షన్స్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి మీరు పార్షియల్ సేవ్ అనేటటువంటి ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. దాని కొరకై మీరు ప్రొసీడ్ అనే కిందకు వచ్చి మండల వారీగా, డివిజన్ వారీగా లేదా క్లస్టర్ వారీగా మీ యొక్క ప్రయారిటీని ఇచ్చుకుని గెట్ డేటా మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఆ క్లస్టర్స్, మీ జిల్లాలో ఉన్నటువంటి క్లస్టర్ స్కూల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ క్లస్టర్ స్కూల్స్లో మీకు కావాల్సినటువంటి క్లస్టర్ స్కూల్స్ని ఎంచుకుని ఈ విధంగా గ్రీన్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా కుడివైపుకి తీసుకుని రావచ్చు. ఈ కుడివైపుకు వచ్చినటువంటి క్లస్టర్ స్కూల్స్ని మీ యొక్క ప్రాధాన్యత క్రమాన్ని బట్టి పైకి క్రిందికి గ్రీన్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా క్రిందికి తీసుకుని రావచ్చు. ఈ 3 క్లస్టర్స్లో ఉన్నటువంటి పాఠశాలను మీరు ఇప్పుడు ఎంచుకోదలుచుకున్నారు. దానికై సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి గెట్ స్కూల్స్ అని క్లిక్ చేసినట్లయితే ఆ క్లస్టర్లో ఉన్నటువంటి పాఠశాలలు మీకు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ పాఠశాలలో అన్నిటిలో మీకు కావాల్సినటువంటి పాఠశాలను ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుని గ్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పంపించవచ్చు. లేదా మీకు అన్ని పాఠశాలలో కావాల్సి వస్తే సెలెక్ట్ ఆల్ అని క్లిక్ చేసి ఆ గ్రీన్ బటన్ క్లిక్ చేస్తే కుడివైపుకి రావడం జరిగింది. వాటిలో ఏదైనా పాఠశాల మీకు అక్కర్లేదు అనుకుంటే రెడ్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా ఎడమ వైపుకు తీసుకురావచ్చు. ఈ విధంగా కుడివైపు ఉన్నటువంటి పాఠశాలలో మీకు నచ్చిన ప్రాధాన్యత క్రమం ప్రకారం అమర్చుకున్నట్టుగా ఆ గ్రీన్ బటన్ను క్లిక్ చేయడం లేదా రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా వాటి యొక్క ప్రాధాన్యాన్ని పైకి క్రిందికి మార్చుకోవచ్చు. ఈ విధంగా పాఠశాలలో మీరు ఎంచుకోవడం జరిగింది. ఇంతవరకు ఎంచుకున్న వాటిని నేను సేవ్ చేసుకోదలుచుకున్నప్పుడు మీరు అక్కడ డిక్లరేషన్లోకి వెళ్ళి ముందుగా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి డిక్లరేషన్లోకి వెళ్ళి ఆ డిక్లరేషన్ని క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని మీరు చేసినటువంటి నమోదు ప్రకారమే ఆ పాఠశాలలో ఉన్నాయని మీరు భావించినప్పుడు సేవ్ అనేటువంటి ఆప్షన్ క్లిక్ చేయొద్దు, లేదా ఎడిట్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసుకుని మరొకసారి వాటిని మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్పులు ఉంటే చేసుకుని మీరు మరలా ఈ విధంగా మార్పులు చేసుకుని తదుపరి మరలా సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి దిగువకు వచ్చి డిక్లరేషన్ మీద క్లిక్ చేసి ఆ ప్రివ్యూ చూసుకుని మీరు సంతృప్తి చెందినట్లయితే సేవ్ అనేటువంటి ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఆ క్లస్టర్ స్కూల్స్ సంబంధించినటువంటి పాఠశాలలన్నీ కూడా సేవ్ అవ్వడం జరిగింది. మీరు గతంలో లాగిన్ అయ్యి కొన్ని పాఠశాలలను మీ ప్రాధాన్యత క్రమం ప్రకారం సేవ్ చేసుకుని ఉన్నారు. ఇప్పుడు మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్ కాబట్టి అన్ని ప్లేసెస్ను సబ్మిట్ చేయవలసి ఉంది అనేటువంటి విషయం మీకు తెలిసినదే. కనుక మీరు మరొకసారి మీ యొక్క సమయం వీలును బట్టి లాగిన్ అయ్యి మరలా ట్రెజరీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి
వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే ఈ విధంగా స్క్రీను మనకి కనపడుతుంది. ఇంతకుముందు మనం కొన్ని క్లస్టర్స్ను సెలెక్ట్ చేసుకుని వారి ఎందుకల పాఠశాలను పార్షియల్గా సేవ్ చేసుకుని ఉన్నాము. ఇప్పుడు మిగిలినటువంటి క్లస్టర్స్లోని పాఠశాలను సెలెక్ట్ చేసుకుంటూ వరకు ఇప్పుడు నేను ఒక 4 పాఠశాలలను 4 క్లస్టర్ స్కూల్స్ను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ క్లస్టర్ స్కూల్స్ను ఈ విధంగా కుడివైపుకు తీసుకుని వచ్చి వాటిని సెలెక్ట్ చేసుకుని నా ప్రాధాన్యత క్రమం ప్రకారం సెలెక్ట్ ఆల్ అనేది క్లిక్ చేసినట్లయితే తదుపరి గెట్ స్కూల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ గమనించినట్లయితే గతంలో మీరు సేవ్ చేసినటువంటి పార్షియల్గా సేవ్ చేసిన 42 పాఠశాలలు కూడా ఇక్కడ మీకు కనబడుతున్నాయి. ఈ ఎడం వైపున ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి క్లస్టర్లోని పాఠశాలలు కనబడడం జరుగుతుంది. ఇప్పుడు ఎంచుకున్నటువంటి క్లస్టర్లోని పాఠశాలను మీరు ప్రాధాన్యతా క్రమం ప్రకారం గ్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా కుడివైపుకు మార్చుకోవచ్చు, లేదా అన్ని పాఠశాలలను కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకుని కుడివైపుకు తీసుకుని వాటిని మీ ప్రాధాన్యత క్రమం ప్రకారం గతంలో సేవ్ చేసుకున్న పాఠశాలలు మరియు ఇప్పుడు చేసుకున్నటువంటి పాఠశాలలు కలిపి 84 పాఠశాలను ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకుని ఉన్నారు. వాటిని మీ ప్రాధాన్యత క్రమం ప్రకారం గ్రీన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా పైకి, రెడ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా క్రిందికి మార్చుకుని మరలా మీరు డిక్లరేషన్ క్లిక్ చేసి ప్రివ్యూ చూసుకుని తదుపరి మీరు సంతృప్తి చెందినట్లయితే మరలా ఇప్పుడు పార్షియల్గా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి మీ యొక్క వెబ్ ఆప్షన్కు సంబంధించి నిర్ణీత సమయం ముగిసే వరకు ఎన్నిసార్లైనా లాగిన్ అయ్యి ఈ విధంగా మిగిలినటువంటి క్లస్టర్స్ని ఉన్నటువంటి పాఠశాలను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేయవచ్చు. మీరు కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు కాబట్టి అన్ని ప్లేసెస్ను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనేది మీకు తెలిసిన విషయమే. కాబట్టి నిర్ణీత సమయం ముగిసేలోపు మీరు అన్ని పాఠశాలను సెలెక్ట్ చేసుకుని ఫైనల్ సబ్మిట్ అనేది చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఫైనల్ సబ్మిట్ చేయకుండా పార్షియల్గా కొన్ని పాఠశాలను ఎంచుకుని సేవ్ చేసి ఉన్నట్లయితే నిర్ణీత సమయం ముగిసిపోయినట్లయితే ట్రాన్స్ఫర్స్ ముగిసిన తర్వాత అటువంటి వారికి మిగిలినటువంటి ప్రదేశాలు ట్రాన్స్ఫర్ తర్వాత మిగిలిన ప్రదేశాలు కేటాయించబడతాయి, గమనించగలరు.